హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ పరీక్ష నందు క్వశ్చన్ నెంబర్ 13B అనేటువంటి ప్రశ్నను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ ప్రశ్నకు గాను 10 మార్క్స్ కేటాయించారు. దీంట్లో మనకు 5 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5 డైరెక్ట్ స్పీచెస్ ఇచ్చారు. మనం వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. క్వశ్చన్ అలాగే ఇచ్చారు చూడండి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. దీంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా కొంతవరకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది, హీ సేస్ మై మదర్ గెట్స్ అప్ ఎట్ 5 in the morning. దీనికి ఆన్సర్ ఏంటంటే హీ సేస్ దట్ హిజ్ మదర్ గెట్స్ అప్ ఎట్ 5 in the morning. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ వాక్యంలో రిపోర్టింగ్ వెబ్ అంటే ఏదైతే ఇన్వర్టెడ్ కామర్స్కి ముందు ఉందో ఆ పార్ట్లో ఉన్నటువంటి వెబ్ని ఏంటంటే సేస్, అది ప్రస్తుత కాలంలో ఉంది, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ కూడా ఉన్నటువంటి టెన్స్ను కూడా మార్చాల్సినటువంటి అవసరం లేదు అని అర్థం. మై మదర్ని ఇక్కడ హిజ్ మదర్గా మార్చాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రొనౌన్ మార్పు జరుగుతుంది. దట్ అనేటువంటి కంజంక్షన్ని రిపోర్టింగ్ వెబ్ తర్వాత చేర్చాము. అప్పుడు హీ సేస్ దట్ హిజ్ మదర్, మై మదర్ స్థానంలో హిజ్ మదర్ గెట్స్ అప్ ఎట్ 5 in the morning సరైనటువంటి సమాధానం అవుతుంది. దీనికి గాను 2 మార్కులు కేటాయించబడతాయి. తర్వాత ప్రశ్న, ద డాక్టర్ సెడ్ టు మీ యు మస్ట్ ఈట్ హెల్తీ ఫుడ్. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ద డాక్టర్ టోల్డ్ మీ దట్ ఐ మస్ట్ ఈట్ హెల్తీ ఫుడ్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రిపోర్టింగ్ వెబ్ సెడ్ పాస్ట్ టెన్స్లో ఉంది కనుక మస్ట్ అనేటువంటి మోడల్ వెబ్ అలాగే ఉంటుంది. సెడ్ టుని టోల్డ్గా మార్చవచ్చు, యూని ఐగా మార్చాము, ఎందుకంటే డాక్టర్ నాతో మాట్లాడుతున్నాడు కనుక. అప్పుడు సరైన సమాధానం ఏమవుతుందంటే ద డాక్టర్ సెడ్ టు టోల్డ్, ఎందుకంటే డాక్టర్ టోల్డ్ మీ దట్ యూ ప్లేస్లో ఐ రాయాల్సి ఉంటుంది. ఐ మస్ట్ ఈట్ హెల్దీ ఫుడ్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. తరువాత ద డోర్ కీపర్ సెడ్ టు హిమ్ వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ బండిల్. ఇక్కడ సెడ్ టుని మనం ఏం చేయాలంటే ఆస్క్డ్గా మార్చాల్సి ఉంటుంది. అలాగే పాస్ట్ టెన్స్ డిడ్ ఫైండ్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ఫౌండ్గా మార్చాలి. దిస్ని దట్గా మార్చాలి. ప్రశ్న గుర్తుని తొలగించాల్సి ఉంది. ఓడి యొక్క ఆర్డర్ని కూడా మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ప్రశ్న ఉంది, దాన్ని సాధారణమైనటువంటి సెంటెన్స్గా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు సమాధానం ఏమవుతుందంటే ద డోర్ కీపర్ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ హ్యాడ్ ఫౌండ్ దట్ బండిల్ సరైనటువంటి సమాధానం అవుతుంది. తర్వాత ఈజ్ ద ఆఫీసర్ ఇన్ ద ఆఫీస్, ద కంప్లైనెంట్ సెడ్ టు ద క్లర్క్. దీనికి సమాధానం ద కంప్లైనెంట్ ఆస్క్డ్ ద క్లర్క్ ఇఫ్ ఆర్ వెదర్, రెండిట్లేదు పర్లేదు, ద ఆఫీసర్ వాజ్ ఇన్ ద ఆఫీస్ సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇది ఎస్ఆర్ నో ప్రశ్నల కోసం ఇఫ్ లేదా వెదర్ను ఉపయోగిస్తాము. సెడ్ని మనం ఆస్క్డ్గా మార్చుతాము. ప్రజెంట్ టెన్స్లో ఈజ్ను పాస్ట్ టెన్స్లోకి మార్చినప్పుడు వాజ్ అవుతుంది. తర్వాత చివరి ప్రశ్న, he said to the little boy, will you have a ride on the horse? He asked the little boy if he would have a ride on the horse. ప్రశ్న వాక్యం కాబట్టి సెడ్ని ఆస్క్డ్గా మార్చాము. విల్ మోడల్ వెర్బ్ని వుడ్గా మార్చాము. యూని హీగా మార్చాము, ఎందుకంటే థర్డ్ పర్సన్ రిఫరెన్స్ కనుక. ఎస్ఆర్ నో ప్రశ్న కనుక ఇఫ్ని ఉపయోగించాం. ఈ అన్ని మార్పులు కూడా డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అనుసరించాల్సిన ప్రాథమిక నియమాల ప్రకారం చేయబడ్డాయి.
అలాగే మన ఛానల్లో త్వరలోనే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలతోటి త్వరలోనే మన ఛానల్లో డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాల్సినప్పుడు అనుసరించినటువంటి అన్ని నియమాలతో ఉన్నటువంటి ఒక మంచి వీడియోని తెలుగు మీడియం అభ్యర్థులకి అర్థమయ్యే విధంగా అప్లోడ్ చేయబడుతుంది. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని భావించినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.